సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో, జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో బ్రహ్మం గారు దీని గురించి ఇలా చెప్పారు, చెప్పినట్టుగానే జరిగింది, ఆయన కాలజ్ఞానంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటే ఈ ప్రళయాలు, విపత్తులు, ఈ పాపాలు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాయి. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము కొన్ని రకాల ప్రళయాల గురించి, వయనాడు ఆ యొక్క వాటి గురించి కానివ్వండి, జల ప్రళయాల గురించి రకరకాలుగా మాట్లాడుకున్నాం. గతంలో వచ్చిన వైరస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అన్నీ కూడా అలా జరిగిపోయాయి. ఇలా రాబోతుంది అనుకున్నాము అన్నట్టుగానే అన్నీ వచ్చేసాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఒకప్పటి క్రిందటిసారి వచ్చినప్పుడు అందరినీ అతలాకుతలం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాదు, ఒకవేళ వచ్చినా కూడా మనకు జలుబు, దగ్గు ఇవి ఎలాగో అలా వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభావం ఏమీ ఉండదు అని అన్నాము. కానీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి రావటము, ఒకరిద్దరు మరణించటము లాంటి వార్తలు వింటున్నాం. ఏంటి ఈ కరోనా వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉండబోతోంది? కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా రాసుందా? దాని గురించి తెలియజేయండి. ముమ్మాటికి అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం అన్నారు కాబట్టి, కాలజ్ఞానం 1610వ శతాబ్దంలో ఆయన గారు పుట్టి 1630లో 20లో రాసి పెట్టాడు. మీరన్నట్టుగా 100 సంవత్సరాలకు ఒకసారి ఒక విజృంభణ జరుగుతుందమ్మా. దీన్ని ఏమంటారంటే ప్రకృతి విలయ తాండవం చేసింది అని అంటారు. అందులో ప్లేగు వ్యాధి, క్షయవ్యాధి, కలరా కొన్ని చెప్పారు. అలాగా 100 సంవత్సరాల వ్యాధి ఇంకా రాలేదు మన దగ్గర. నేను గతంలో కూడా చెప్పాను. అంటే ఈ కరోనా 100 సంవత్సరాల కరోనా అనేది అసలు 100 సంవత్సరాలది ఇతిహాసాలది కాదు. ఇది మానవుడు చేస్తున్న కాలుష్యంలో మార్పులు, అంటే గాలి కానీ ఇంకేదైనా కలుషితమైనది, సూక్ష్మమైనది. 100 సంవత్సరాలలో వచ్చేది ఏమవుతుందంటే అమ్మా, మొదట 100 సంవత్సరాలకు ముందు వచ్చింది, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాట్లాడినప్పుడు ఒకటి నీటి ద్వారా వచ్చింది, ఒకటి శ్వాస ద్వారా వచ్చింది గతంలో. ఇప్పుడు కూడా శ్వాసదే. ధన్వంతరి అంటే మీకు తెలుసు అనుకుంటాను బహుశా. భరత మునివర్యులు దేశాలకి మన దగ్గర ఉన్న వనమూలికలు పంపించేవారు. వాళ్ళు మన దగ్గరే ఎందుకు వనమూలికలు ఉంటాయి, వేరే దేశాల్లో ఎందుకు ఉండవు? అంటే మనది వేదభూమి, ధర్మభూమి. తర్వాత మనది ఏంటంటమ్మా ఋషి పరంపర ఉన్న భూమి ఇది. దేవాది దేవతలు పుట్టిన మహాభూమి కాబట్టి ఇక్కడ ఆయుర్వేద వనమూలికలు వచ్చేసి లక్షల్లో ఉన్నాయమ్మా. కంటి చూపుకు సంబంధించిందే కానీ, మూత్రపిండాలకు సంబంధించిందే కానీ, గుండెకు సంబంధించిందే కానీ, పిల్లలకు సంబంధించింది, కామానికి సంబంధించిందే కావచ్చు. ఇలా రుజువు చేయబడ్డ పురాణాలు అనేవి. కణితి అంటే ఏంటంటమ్మా, ఈ మైండ్లో బ్రెయిన్కి సంబంధించింది. అది చిన్న కణతి అంటారు. కణితి అంటే చిన్నగా ఇక్కడ లోపల ఒక బబుల్ లాగా వచ్చింది అంటారు కదా. ఒకప్పుడు మన దగ్గర సుశ్రుతుడు అనే మహా జ్ఞాని ఎలాంటి మత్తు లేకుండా ఆ కణితిని తీసిన ఘన చరిత్ర కలిగిన మహాభారతదేశం మనది. కంటి చూపు భాస్కరుడు ఈ లోపట కన్ను పొరని ఇట్లా పెట్టి తీస్తారు. ఇప్పుడు ఎన్నో మైక్రో లెవెల్లో కదా. ఆయన కంటి చూపుకి లోపట నరాలకు సంబంధించిన ప్రమాదం ఏర్పడిందని దానికి శస్త్రచికిత్స చేసి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన భాస్కరుడు. ఇలా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలా ఉన్న ఈ భూమిలో అమ్మ వనమూలికలు ఎందుకు కొలువై ఉన్నాయనంటే, ఈ వనమూలికల ద్వారా ఏ వ్యాధి వచ్చినా కూడా నియంత్రించవచ్చు అని ధన్వంతరి యొక్క పురాణ వివరణలు మన దగ్గర సాగర మదనమయ్యేటప్పుడే రుజువు చేయబడ్డది. ఎందుకు అంత పవర్ఫుల్ మన దగ్గర ధన్వంతరి అనంటమ్మా, కలశం ఏదైతే వచ్చిందో అది వచ్చే ముందు గోమాత 5 రకాలుగా విభజించబడి వచ్చి ఐరావతం, తర్వాత అశ్వం అంటే తెల్లని గుర్రం, ఇవన్నీ బయటికి రావడం చేత గోత్రనామాలకి మార్గం ఒకటి, ఆయుర్వేదానికి మార్గం ఒకటి, మానవ శ్రేయస్సుకు మార్గం ఒకటి. ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత ఋషి పరంపరలో ఒక వ్యాధికి ఒక కారణం శ్వాస కానీ ఇంకేదైనా కానీ అని చెప్పేసి చెప్పగలిగిన మహాపురాణమే ధన్వంతరి పురాణం.
ఓకే. ఇప్పుడు ధన్వంతరి పురాణం అంటే ఎంతమందికి తెలుసు మీరు చెప్పండి? తక్కువ శాతం. తక్కువ. తులసి చెట్టుని ఎందుకు పూజిస్తాం? ఉమ్. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, తులసి చెట్టుని ఇంట్లో ఆయుర్వేద వనమూలికలాగా పూజిస్తారు. ఆ, ఒకప్పుడు తులసి చెట్టు ఇంత హైట్ అయ్యేది, అవును. ఇంత బారేడుగా ఇంత వెడల్పు అయ్యేది. ఇప్పటికి ఊర్లలో అవుతుంది అలాగా. మన దగ్గర ఇంత అవును. అవడమే చాలా కష్టం. కొత్తిమీర కట్ట అంత ఉంటుంది అంతే. అంతే. దానికి ఉండే 4 ఆకులు, దానికి ఒకటే పూజలు మనం చేస్తాం. అంటే పుణ్యం కొద్దీ చెట్లు పెరుగుతాయి అనేది రుజువు. ఒకప్పుడు భూమిలో పెడితే అది అలా పెరిగేది. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్స్ కదమ్మా, ఆ గోడల మీద పెట్టడం చేత దాని యొక్క వయస్సు అలా ఉండిపోయింది. ఉమ్. తులసి చెట్టు ఎందుకు పూజించాలంటమ్మా, ఏదైతే సంజీవని పర్వతం మీద పరమాత్ముడు పోయి తీసుకొస్తాడో ఆ ఆకుని కాపాడిన మహావృక్షాలు తులసి చెట్లు. ఆ సంజీవని ఏమో ఒక దగ్గర ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్ని వేల చెట్లు ఇవే. తులసి. ఈ తులసి చెట్టు ఉండడం వల్ల ఈ సంజీవనికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట. ఆహాహా. అంటే ఇది ఒక ప్రొటెక్టర్. వాళ్ళందరూ లైట్ అయితే ఇది షైన్ అవుతుంది కదా. ఉమ్, ఉమ్, ఈయన గారు చేసింది, తండ్రి ఏం చేశారు హనుమంతుడు, తులసి చెట్లు ఇన్ని ఉన్నాయి, ఉమ్, సంజీవని అలా ఉంది అంటే సంజీవనినే కాపాడిన ఈ చెట్లు ఉమ్. మానవుని కాపాడవా అని రాముడికి చెప్తే, రాముడి యొక్క ఈ పట్టభద్రుడైనప్పుడు అంటే రామావీరుడు రాముని పిలిచి ఈ రాజ్యం అప్పచెప్తారు కదమ్మా. అవును. రాజ్యం చెప్పినప్పుడు ఒక్కొక్క చెట్టు ఇచ్చిండంట, తులసి చెట్టు. అలా తులసి చెట్లు ఈరోజు మన ఇంటికి చేరాయి. ఓకే. ఆయన గారే ఇచ్చాడు, ఒక్కొక్క ఇంట్లో పెట్టండి, ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అని. ఎందుకంటే అందరి ఇంట్లో అయితే మీరు అన్నట్టుగా సంజీవని పెట్టలేము కదమ్మా, అదొక పర్వత శ్రేణి. అలా వచ్చినది అని అంటే ఇక్కడ అర్థం ఏముందంటే, తులసి చెట్టుని ఏ విధంగా వాడే వాళ్ళు అంటే కొంచెం ఆలోచన ఉంది కూడా చెప్తున్నాము. ఉమ్. తులసి ఆకులు ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం, అంటే అది కూడా ఏ బెల్లం వేస్తారు, ఎర్ర బెల్లం వేస్తారు. ఓకే. మన దగ్గర ఎర్ర బెల్లం ఇప్పుడు తక్కువ శాతంగా అంతా ఏమంటారు చక్కెరతో చేసిందే, ఫిల్టరైజేషన్ వస్తుంది, అవును. ఎల్లో ఉంటుంది. దాన్ని అలా కొంచెం మరిగించి తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది, లైక్ కాఫీ కానీ టీ కానీ అంటారుగా. ఉమ్, ఉమ్. దానికి సన్న వస్తాయి కదమ్మా, ఇలా తీసే ఆవాల లాగా వస్తాయి. తులసి చెట్టుకి సబ్జా కాదు, తులసి చెట్టుకి చిన్నగా గింజలు అవుతాయిగా, అవును, ఆ అవుతాయి. ఆకులు అవన్నీ తీసేసి ఉడకబెట్టేసేసి దాన్ని ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాంగా, అలా తాగినా కూడా ఆయుర్వేదికం అని చెప్పేసి శాస్త్రంలో రాసింది. అలా మనకు తెలుసా? తెలీదు. అది వృధా అవుతుంది, మన వాళ్ళు తాగరు, అది వేరే విషయం. అంటే ఒక చిన్న దాంట్లోనే అన్ని ఉన్నాయనంటే ఇంకా 27 నక్షత్ర జాతుల చెట్లు ఉన్నాయి మన దగ్గర. 27 నేను చెప్తుంది. ఉమ్. దాచిన చెక్క కానీ, లవంగ, ఇలాచి, ఈ అష్టసుగంధాలన్నింటిలో ఆయుర్వేదిక్లో వాడతారు కదా. ఇవన్నీ పక్కన పెడతాయమ్మా. ఇప్పుడు మనిషి శరీరంలో కరోనా విషయం మాట్లాడతాం. ఉమ్. కరోనా అనంటే ఒక వ్యాధి ఏడికి వచ్చిందంటే అమ్మా, ఊపిరి ద్వారా ఊపిరి యొక్క ఈ పరిస్థితి ఊపిరితిత్తుల మీద అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ కదా. అవును. లంగ్స్ ఎవరికైతే మద్యం తాగి, ఎవరికైతే పుట్టుకతోని కొంచెం వీక్నెస్ ఉంటాయో అలాంటి వాళ్ళ పైనే ప్రాణభయంతో అటాక్ జరిగింది. ఉమ్. అంటే ప్రాణభయం ఉన్నది, లంగ్స్ అని ఎఫెక్ట్ అయ్యి లోపల పాడవుతున్నాయి. ఈ సిగరెట్ తాగుతారు కదా తల్లి, అవును. వాళ్ళందరికీ లంగ్స్లో ఆ మైక్రో లెవెల్లో ఉన్న హోల్స్ అని క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ కావు. ఉమ్. అంటే వెరీ లెస్ లెవెల్లో ఓపెన్ అవ్వడం చేత ఊపిరి పీల్చుడు రావుడు కష్టమైపోయి అలా కొంతమంది కాలం చేశారు కదా. ఉమ్. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్పొచ్చు, ఎవరైతే శంకు ఊదుతారో, ఇలా శంకు ఊదుతాం కదా, నా దగ్గర బ్యాగ్లో ఉంటుంది, అయితే ఆ శంకు ఇట్లా ఊదుతాం కదమ్మా పట్టుకొని, అవును. ఆ శంకు ఎవరైతే అనర్గళంగా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఊదుతారమ్మా, వాళ్ళ లంగ్స్ చాలా ఓపెన్ అవుతాయి. ఆ. ఇలాంటిది ఇప్పుడు మనం చేయగలమా? శంకు అంత గట్టిగా ఊపిరి ఊదచ్చా? అసలు ఎవరైనా ఊదచ్చా? ఎప్పుడైనా శంఖని? ఊదవచ్చును. ఆ. కొంతమంది ఏం చెప్తారంటే శంకు ఇంట్లో ఊదకూడదు అంటారు. అవును. ఎందుకు శంకు ఊదొద్దంటే, ఆ శంకు ఊదితే ఆ ఇంట్లో ప్రాణం పోతుంది అనేది ఒక నానుడి ఉంది. ఆ నానుడి ఏంటంటే అమ్మా, శంకు ఎవరిది అంటే శివుడిది. అది అవును. శివుడు వస్తే ప్రాణం తీసుకొని పోతాడు అనేది పెద్దలు చెప్పిన మూట. అది అపోహన అపోహన అది, అంటే వాస్తవం కాదు. ఇప్పుడు శంకు నేను ఊతానుగా, మరి ఉమ్. నేను గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఊతాను. ఇంకా నా మిత్రుడు ఉన్నాడు, 6 నిమిషాలు ఊదుతాడు, సత్యనారాయణ అని, ఆహా. 6 మినిట్స్ ఊతాడు ఒకటేసారి. ఆయన ఊదితే ఆ సౌండ్ వినడానికి ఆయన చాలా మంది పిలుస్తారు. ఉమ్. అలా ఊదిన వాళ్ళ ఎట్లా ఉంటుంది, మళ్ళీ కొంచెం ఓల్డ్ 55-50 ఉంటాడు కానీ అలా కనిపించాడు. ఉమ్. అంటే ఇదంతా ప్యూరిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఊదేది ఒక తరుణం పద్ధతి. ఉమ్. మీరు మంచి మాట అన్నారు, శంకు ఊదితే ప్రాణం పోతుంది కదా. మరి పార్కులో పోయి హాహాహా అని పిచ్చోళ్ళని అలా నవ్వుతే మన ప్రాణం బాగుంటుందా? నిజం చెప్పండి, నేను మొన్న చూసి ఆ పార్కులో ఎక్కడెక్కడో లాజిక్స్ పట్టుకొస్తారు మీరు. మాట్లాడాడు, అలా ఊదితే అలా ప్రాణం వస్తుందా? ఇలా పైకి వెళ్ళేసి కిందకి హాహాహా అని గట్టిగా నవ్వుతున్నారు, ప్రాణం వస్తుందా? Laugh therapy.
జీవితంలో లాఫ్ లేకపోతే థెరపీలో లాఫ్ వస్తుందా? మీరు ఆలోచించండి. అలాంటిది వస్తుందా? నేను అన్నదేమో ఊపిరితిత్తుల మీద, మీరు అంటున్నదేమో ఎక్కడ పోయారు చూడండి మీరు. అలాంటి కాదు, మన శాస్త్రంలో గొప్పతనం చెప్తున్నా. తులసి అనేది, ఇట్లా శంకు అనేది ప్రత్యేకతలు చెప్తున్నా అమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ట్రాక్టర్ లేకుండా నాగలి దున్నేవాళ్ళుగా, అవును. శరీరం కండలా ఉండి శరీరం అలసిపోయేదిగా. మరి ఇప్పుడు ట్రాక్టర్ మీద పోతూ కూడా మనుషులు అలసిపోతున్నారు కదా. అంటే శరీరానికి పని తక్కువ అయిపోయింది. ఇక్కడ పని అంతా లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు అన్నట్టుగా లాఫింగ్ థెరపీ వాళ్ళని నేను తక్కువ అంచనా ఇస్తలేను. అలా ఉంటే ప్రాణం వస్తుంది అన్నప్పుడు ఈ శంకు ఊదితే ఊపిరితిత్తులు పెద్దగా అయ్యి ఆ లబ్డబ్, ఆ తర్వాత లోపల ఉన్న ఫ్లక్చుయేషన్స్, న్యూరలాజికల్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్ అంత నార్మల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఎందుకు రుజువు లేదు తల్లి, వాస్తవం అది ఇది. కాబట్టి ఏంటంటే మీరు అన్న విషయాలు ఏంటంటే అది ఇప్పుడు అవసరం అంటున్న ఊదడము శంకు, అది ఊదడం ద్వారా లంగ్స్ చాలా ప్యూరిఫై అవుతాయి, అది రుజువు చేయబడ్డది. ఇప్పుడు నేను శంకు ఊదమని ఎవరికేం చెప్పట్లేదు. ఇప్పుడు ఖజూరాలు తింటారుగా మన వాళ్ళు, అందరు ఇప్పుడు శంఖం కొనుక్కొచ్చుకొని శివరుద్ర సాధు దగ్గరకు వచ్చి ఎలా ఊదాలో చెప్తే నేను కూడా తల పైకి పెట్టి కిందికి వంగి ఊదాలి అని చెప్తాను. శంకు ఊదడం అనేది మా గురువు గారు చెప్పిన సీక్రెట్. అది ఎవరైతే గొంతు కంఠం గట్టిగా బలంగా గాంభీర్యంగా వస్తుందమ్మా, వాళ్ళందరి యొక్క వెనక రహస్యాలు గురువులల్లా వాళ్ళది ఒకటి మంత్రం అనర్గళంగా చదివిన వాళ్ళ శంఖంలో మంత్రం చెప్పాలా లేకపోతే నార్మల్ గా బెలూన్ ఊదినట్టుగా మనం అట్లా కాకుండా దాన్ని ఊపడం కూడా ఈ పెదవుల మూమెంట్ వేరేలా ఉంటది. గాలి ఊపితే శంకు మోగదు. దాన్ని ఏంటంటే అదొక సౌండ్ చేయాలి. ఇంట్లో నుంచి ఊ అని సౌండ్ చేస్తే ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అన్ని శంకులలో రాదు, ఒక్కొక్క శంకు సౌండ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక శంకు ఇలా ఉండి ఇలా వంగి ఉంటదమ్మా, దాంట్లో నుంచి ఊదితే సముద్ర గర్భంలో నుంచి అలలు పైకి వస్తే శబ్దం వస్తుంది కదా, అలా వస్తుంది. చిన్న శంకులు ఉంటాయి, అది మామూలుగా పూజ గదిలో వాడుకునేలా వస్తాయి. ఇప్పుడు ఆ శంఖంలో వాటర్ వేసి తీర్థంలో తీసుకోవాలి, అదంతా అభిషేకం చేసేటప్పుడు పవిత్రమైన పవిత్రం కోసం అని, శివుడికి కూడా అభిషేకం చేసేటప్పుడు ఇలా చేసి పెడతారు. అంటే అది పవిత్రత కోసం. ఎందుకు పవిత్రత కోసం అంటే పరమాత్ముడు అందులో నుంచే విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి మనము కూడా పరమాత్ముడి యొక్క విషయ వివరణలను పవిత్రత కోసం ఇలా చూపిస్తారు కదా. శంకు నుంచి తండ్రి ఫొటోస్ రుజువు చేయబడింది. వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు ప్రేక్షకులు, కానీ సలహా చెప్తున్నా. కరోనా నాకు తెలుసమ్మా, ఇప్పట్లో వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తానంటే, మొదట రావుడు ప్రపంచం మొత్తం భయపడిపోయింది. అవును, అందుకని సగం ప్రాణాలు పోయాయి భయంతో. ఇప్పుడు కొంచెం ప్రికాషనరీగా ఉన్నాం. డోసులో యాంటీ డోసులో తీసుకున్నారు, తర్వాత కొన్ని వ్యసనాలు తగ్గించారు. కరోనా గొప్ప పని ఒకటి చేసింది ఏంటంటే అమ్మా, 6 సంవత్సరాల జనరేషన్ ని వెనక్కి తీసుకుపోయింది. దట్ ఐ విల్. ఎందుకంటే 6 సంవత్సరాలు వెనక్కి జరిగిపోయాం మనం ప్రాణభయంతో. మీరు ఒకసారి గమనించండి, గుడిలలో ఇంత రద్దీ లేదు. అవును, ఈ గత 3-4 సంవత్సరాల నుంచి పెరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంగా జరిగిన విషయాలు కరోనా ప్రాణభయం పెంచితే అమ్మా, మనిషికి మనిషి మధ్యలో వ్యత్యాసం కూడా తీసుకొచ్చింది. డిస్టెన్స్ వచ్చింది, సెక్యూరిటీ వచ్చింది, చాలా చేంజెస్ వచ్చాయి, కొంచెం ధర్మం వచ్చింది. కానీ మన వేద భూమిలో కరోనా ఉన్నదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. మొత్తం మనం వచ్చేసి మాస్టర్ డిగ్రీలో ఉన్న మన శాస్త్రంలో ఒక వైరస్ వచ్చి ఏం చేయలేదమ్మా. ఇప్పుడు పసుపు ఇక్కడ పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళే చేయట్లేరు మన వాళ్ళు. అంటే ఆయుర్వేదిక్ వనమూలికలు వాడతలేం మనం, కొంచెం ఫేర్గా ఉండేటి వాడుతున్నాం ఈ సోప్స్ లాంటివి. కానీ ఒకప్పుడు ఈ ఏమంటారమ్మా, ఈ నులుగు పిండి అంటారు, అందులో చూడండి ఈ ముక్కలుగా ఉంటాయి కదా పసుపు కొమ్మలు, అలాంటివి తెచ్చి కళ్ళమంద వేసి అందులో కొంచెం తేనె వేసి తర్వాత సున్నిపిండి వేసి మూడింటిని వేసి దంచేవాళ్ళు. బాగా దంచి వేరీ మైక్రో లెవెల్లో దంచి అది కూడా రుబ్బేది ఉండేది ఇలాగా. అది పెట్టిన తర్వాత చేసే ఆ స్నానంతోనమ్మా స్కిన్ చాలా బాగా అయ్యేది. ఇప్పుడు మనం అలా చేయట్లేదు. అవన్నీ కలుపున్న సబ్బు తెచ్చుకుంటున్నాం, మరి అది ఉన్నదో లేదో. ఏడు నుంచి వస్తున్నాయి తెలుసా అవన్నీ అమ్మా? ఇక్కడ నుంచి వనమూలికలన్నీ కొనుక్కపోయి ఫారెన్ నుంచి సబ్బులు రెడీ చేసి పంపితే మనం ఆ సబ్బులు రుద్దుకుంటున్నాం, మనం న్యాచురల్గా రుద్దుకోవట్లేదు. ఇదే నిజం కదా. అలోవేరా అంటే మీకు తెలిసిందేగా, కళ్ళమంద కదా. అలోవేరా సబ్బులు వాడుతున్నారు కానీ డైరెక్ట్ అలోవేరాను వాడరు. ఆమ్లా, షికాకాయ అంటే తెలిసింది కదా, కుంకుడుకాయలు ఇవన్నీ. కుంకుడుకాయ డైరెక్ట్ వాడరు కానీ కుంకుడుకాయ కలిపి ఉన్న షాంపూలు వాడుతున్నాం. డైరెక్ట్గా లేని కుంకుడుకాయ షాంపూలు ఉందంటే నమ్ముతావా? కానీ మనం అదే నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అట్లా మారింది. ఇప్పుడు కుంకుడుకాయలు వాడే ఓపిక లేదమ్మా. ఈ హెయిర్ డయర్స్ పెడుతున్నాంగా. ఒకప్పుడు హెయిర్ డయర్ లేకపోయిండే ఏం పెట్టేవాళ్ళమమ్మా, దాంట్లో నిప్పులు పెట్టి సాంబ్రాణి పెట్టి ఆడవాళ్ళు ఇలా నెత్తికి అలా పెట్టేస్తే ఏమైందంటే 2 అయ్యేటిది.
పీల్చుకున్న ప్యూరిఫైలో ఈ లంగ్స్ అంతా ఈ శరీరం అంతా వేడి గాలి పీలిస్తే లోపల ఫిల్టరేషన్, చల్లనీళ్ళ స్నానము ఈ శరీరం కదా. తర్వాత ఈ హెయిర్ నుంచి ఈ బ్రెయిన్ నుంచి ఉన్న వాటర్ అంతా ఆ వేడికి ఆ పొగతోని ఈ కేశాలకు ఒక రకమైన ఆ సుగంధంతో పాటు పీల్చుకోవడం వల్ల అష్టసుగంధాలు శరీరంలోకి పోయే వనమూలిక. ఈ వనమూలికని మనం తయారు చేసామా, మనం పాటించే వాళ్ళమా? కానీ తరతరాలుగా మన శాస్త్రంలో ఉంది. మరి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? ఇప్పుడు ఇలా చేసుకుంటాం, ఇట్లా హెయిర్ డై ఇలా చేసే లోపల ఇన్ని ఉంటాయి ఎంటికలు. అవి తీసుకెళ్తే వాడు వస్తాడు పొద్దున్న మైక్ పట్టుకొని వస్తురుగా. ఈ రోజు పొద్దున్నే తిట్టిన వాళ్ళని ఒక్కటే పెడతారు మైకు. ఏముంటాయి నా జుట్టు చూసి ఏమన్నా మొత్తుకుంటారా వాళ్ళు? ఎందుకలా అంటారమ్మా? వచ్చి చిక్కెంటికలు అంటే ఆడవాళ్ళు మరి భయానకంగా సంచులు తీసుకుపోతారు ఇవ్వడానికి. ఆవిడ ఏదో అయితే ఒకటి ఇస్తుంది, చిన్నది ఇస్తుంది, అది తీసుకొని పోతుంది. అంటే ఏది వృధా చేయకూడదని ఆడవాళ్ళ సంకల్పం. ఆడవాళ్ళ సంఖ్య అట్లా అంటే మరి వాళ్ళు మాటలు కూడా వృధా చేయకూడదు, మాటలు వృధా చేయకూడదు. అలా వాడతారా? టామ్ టామ్ చేస్తారు కదా చెప్తే ఈడికెళ్ళి పోదు, కానీ అమెరికా వేయలోపు అమెరికాలో అందరూ తెలిసిపోతుంది అది. ఆ చిక్కెటికలలో నిజం వాళ్ళు ఏమనుకుంటారు వామ్మో అని. అలా ఉన్నాయి. అవన్నీ మనం చేసుకున్న గణతంత్రాలే, స్వతంత్రాలు కాదు, గణతంత్రాలు అంటున్నాము. స్వతంత్రం చాలా గొప్పది. ఆయుర్వేద వనమూలికలు తిని హోమాగ్నిలో పాల్గొని దైవాదినంలో దీపాలు పెట్టి ఒక గుడిలో భోజనం చేసి పడుకుంటే అమ్మ ఎంతటి సుఖం. వేప చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటే ఎంత ఆరోగ్యం. వేప చెట్టే లేకపోయా ఈ రోజుల్లో లేదు. ఆ మధ్య కాలంలో వేప చెట్లకు కూడా జబ్బు వచ్చిందని అన్నారు. అదేదో ఆరిపోతుంది అన్నారు. పండుగ అయిపోయినాయి, ఆకులు పండుగ అయ్యి అక్కడక్కడ ఎండిపోతున్నాయి అన్నారు. ఆ వ్యాధి పోయింది, ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుంది. నాకుండే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటమ్మా, వేప చెట్లు భాగ్యనగరం అంతా పాకేయాలమ్మా. ఒక ప్లాటింగ్, ఒక డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పేసేయాలి, ఒక 20 వేప చెట్లు ఉండేటట్టుగా ప్లేస్ వదిలిపెట్టండి అని. ఎంత అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఒక రావి చెట్టుకి ఎంత అట్మాస్ఫియర్. అవి భారెడు పెరుగుతాయి కానీ అమ్మ తరతరాలు నిలబడతాయి కదా తల్లి. అందుకనే వనభోజనాల పేరిట మనము కార్తీక వనభోజనాల చెట్లకు పోతాం, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని. కరోనాని రానియకూడదు ఇక మనం. ఇప్పుడు మీరు అన్నారు వేదభూమి కాబట్టి మన దగ్గర వచ్చే అవకాశమే లేదు, వచ్చిన ప్రమాదకరం ఏం కాదని. కానీ సేమ్ టైం మనం ఇది కలియుగం కాబట్టి పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి పంచభూతాలను పాడు చేస్తున్నాం కాబట్టి ఇవి వస్తున్నాయి అని చెప్పి. మరి ఆ రకంగా చూసుకుంటే ఇంకా ఎలాంటి ప్రళయాలు ఏమైనా వచ్చాయి? ప్రళయాలు చాలా ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. ఈసారి ముమ్మాటికి భూకంపాలు చాలా ఉన్నాయి. ఎక్కడ, ఏ ప్రాంతాల్లో? ఢిల్లీ మునగబోతుంది ఒకటి, తర్వాత కేరళ మునగబోతుంది ఒకటి, గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం ఇంకా రాలేదు. ఈ వర్షాకాలంకు ముందే ఇవి శాంపుల్స్ వదిలాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వదులుతాడో మహానీయుడు ముక్కండి. ఆయన గారు చేస్తుంది ఏంది అనేది ఎలా చూస్తుంటమ్మా, పాపం కూడా ఆ రీతిలో పండిపోయింది. ఇందాకమ్మా మీతో వచ్చిన నేను కార్లో చూసిన వీడియో ఏంటంటే 4 or 5 years అమ్మాయిని వాడు రేప్ చేశాడు, చిన్న అమ్మాయిని, 4 years అమ్మాయిని. అంటే మరి ఏం జరుగుతుంది చెప్పండి? ఏమున్నదని అక్కడ మరి మనిషి ఆ విధంగా పైశాచికత్వం పోయాడు. ఊరు వచ్చేసిందమ్మా వాడిని కొట్టడానికి. నేనేమంటా తెలుసా అమ్మ, ఆ రేపు జరగడానికి ముందు మనం ఎందుకు నిద్రలో ఉన్నాం? మనం ఒక మద్యం చేసి వచ్చిన వ్యక్తిని ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు విచ్చలవిడిగా మాట్లాడితే ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు వచ్చి ఆ రోడ్డున నిలబడి ఆ చౌరస్తారా నిలబడి ఇలా తాగేస్తుంటే వాడిని ఎందుకు అడుగుతలేం మనం? ఎందుకు ప్రికాషనరీగా మనం పోతలేమంటే నీ ఇల్లు నీ సంసారం నీకే. అంటే అడగకపోతే అది ఎవరిదో సమస్య, అడిగితే అది మన సమస్య. అలాగా ఒకడు అడుగుతాయితుంది, అలాగా ఇద్దరు అడుగుతాయితుంది, అలాగా నీవు నీతో పాటు ఊరంతా పాటు చట్టంతో పాటు అందరు కలిస్తే మరి భయం పుట్టాలన్నా వద్దా? ఇది రాజ్యవ్యూహం చాలా ముఖ్యం తల్లి. మీరు అన్నది మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు ఒక ఇల్లాలు కాబట్టి నేను అడిగితే సడన్గా గురువు గారు ఇక నా మీదకి వచ్చేస్తుంది, వాడు ఉల్టా మాట్లాడతాడు, ఆ తాగే సీసేదో నా నెత్తి మీద కొడతాడు లేదా ఇంట్లోకి విసిరేస్తాడు, అప్పుడు నాకు పంచారు. ఇది వాస్తవమే. ఒక్కోడు ఇద్దరితోనే అవుతుంది, 100 మందితోనే అవుతుందమ్మా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు, అంతా ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఓకే. ఏదైనా ఇప్పుడు అట్లా మనం ఎదిరించాలని ఎవరైనా ఏమనంటే నీకేం అవసరము, నీ పని ఏందో నువ్వు చూసుకోవచ్చు, తెచ్చి నీ మెడకేసుకున్నావు, ఇలాంటివి కొత్త సమస్యలు ఎందుకు? పోలీసు వాళ్ళు చూసుకుంటారులే, 100కు డయల్ చేయండి అంటారు. 100 డయల్ చేసిన దాంట్లో అమ్మ నాకు తెలిసి 25% కాపాడబడుతున్నాం, 75% తగలబడినాక వస్తున్నారు. అంటే గొడవలు అయినాకనే వచ్చేస్తారు. అంటే వాళ్ళ ఆలస్యం అని కాకుండా వాళ్ళు ఎలా వస్తున్నారంటే ప్రమాదం జరిగినాక మన వాళ్ళు ఫోన్లు పోతున్నాయి. ఇప్పుడు జరగక ముందు ఫోన్ చేస్తే వాళ్ళు కదలరు, ఎందుకంటే ఏం జరగలేదు కదా అని. మొన్న నా విషయమే చెప్తాను. చిన్న సందర్భం ఏర్పడింది. నైట్ 12:15 అవుతుంది. కొంచెం విషయం జరగగానే నేనేం చేశాను అంటే, మన విషయం అని కాదు, పక్క వీధిలో బీభత్సమైన గొడవలు జరుగుతుంది, కొట్టుకునేది పెద్ద కొట్టుకోవడం. ఫోన్ చేసాం. చేసిన తర్వాత ఏం సంగతి ఏంది ఇట్లా అనేసరికి
వాళ్ళు 25 మినిట్స్ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత పోయి నించొని ఇట్లా ఉన్న సంగతి అని చూపించారు. 25 మినిట్స్ లోపు గొడవ అంతా అయిపోయింది. ఎవరో వాళ్ళు పోయి పడుకున్నారు కూడా. అయిపోయిందాక వీళ్ళేమంటారు వచ్చారు తెలుసు. ఏం పని పాటలేదా మీకు, ఏ టైం ఫోన్ చేస్తారు మీరు అని అంటే, మరి వాళ్ళు గొడవ చేసి అట్లా వెళ్ళిపోయారంటే ఆలస్యంగా వచ్చిర్రు అన్న విషయం పక్కన పెట్టేసేసి అనే విషయం చూడండి, ఎందుకు మీరు ఫోన్ చేస్తారు ఊరికే అట్ట, ఈ మాత్రం దానికే అంటే ఇప్పుడు ఎవరిని ఏమనాలి, నన్ను నేను చూసుకోవాలి, నా గొడవ పడ్డలో చూసుకోవాలా. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ చాలా భయం ముట్టిస్తుంది చాలా మందికి, దానివల్ల అలర్ట్ అయిపోతారు అందరు. సైలెంట్గా వచ్చి దంచిపోతే అది వేరే ఉండు, కానీ వచ్చే వరకు ఎక్కడో అక్కడ మారిపోతారు అమ్మ, అది వచ్చింది. కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గౌరవంగా వస్తున్నారు. కొంచెం తొందరగా వస్తే కొన్ని కాపాడే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాం అమ్మ. 2-3 టైమ్స్ ఎదురైంది అలాగా. వాళ్ళు కూడా ఈ మధ్య చూడండి అలర్ట్గా ఉన్నారు, కానీ అలర్ట్గా ఉన్నారని మన నిర్ణయం ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నల్లో అమ్మ, మనం దగ్గరికి రప్పిస్తేనే కరోనా. ఓ మాట చెప్పండి, బూస్టింగ్ ఇచ్చినాక ఎందుకు చనిపోయారు మనుషులు? బూస్టింగ్ అంటే తెలుసుగా, మనం డోస్ వచ్చేది అదే ఏంటో యాంటీడోస్ అని, యాంటీడోస్ ఇచ్చాక ఎందుకు చనిపోయారు మనుషులు? వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యాక్సిన్ తర్వాతే చాలా మంది వీక్ అయిపోయినామని చనిపోయారు కదా. నా దగ్గర లైవ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గారు ఏం చేశారంటే వద్దు అన్నాడంట ఇంజక్షన్ వద్దు అని అంటే, లేదు లేదు తీసుకోవాలి అని అన్నట్టు. వద్దు అని ఆయన మొత్తుకుంటుండంట అక్కడికి. వద్దు అంటే ఆయనకి ఏం చేశారు, పెద్ద మనుషులకి ఏంటంటే నడుముకో లేకపోతే వాళ్ళ ఆలోచన రీత్యా బాగుంటే చేతికో గుచ్చుతారు. నాకు తెలిసి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నడుముకి ఇవ్వడమే మంచిది. ఆయన గారికి ఇచ్చారు ఇక్కడ సూది, ఇవ్వగానే కరెక్ట్గా 5-10 మినిట్స్లో గాబర్ అయ్యిందంట. ఇట్లా వెనుక కొరగానే నలుగురు తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టొచ్చారు, గాబర్ అవుతుందంట అని. బయటికి వచ్చేలోపు చనిపోయింది ఆయన. ఏమవుతుంది డోస్ అంటమ్మా, తట్టుకునే శక్తి ఉన్నదా లేదా కూడా తెలుసుకోవాలి. డోసులు ఉన్నాయి కానీ కూర్చోడేనా, ఎంతమంది ప్రాణాలు ఈ రోజుల్లో ఉంటాయి. ఈరోజు ఏం తెలుసా అమ్మ అంటే, ఆ అమ్మ మరి ఎక్కడుందో నేను చూడలేను, కానీ ఒక 4 నెలల క్రితం నేను చూసా, తోడు కోల్పోయింది ఆమె. అప్పటికే కొంచెం మెంటల్ పర్సనాలిటీ. అయితే ఆవిడని చూస్తే ఆవిడ పైకి కళ్ళు పెట్టి ఇట్లనే చూస్తుంది అంతే, ఏదో మాట్లాడుకుంటూ. ఆవిడ భర్తతో చూసి భర్తతో మాట్లాడి కొట్టుకోవడం తిట్టుకోవడం ఏదో చేసేది. ఇండైరెక్ట్గా మనం ఏం చేసాం చూసారా, సెక్యూర్ చేద్దాం అనుకుంటే మనిషి సెక్యూరిటీ కోల్పోయి ఎక్కడికి పోయాడు చూడండి. కరోనాలమ్మ సగం మంది భయంతోనే కాలం చేశారు తల్లి. చాలామంది మీరు అన్నట్టుగా రోగం వచ్చిన వాళ్ళు కూడా పోయారు, అది ముమ్మాటికి మేము ఒప్పుకుంటాం, కానీ సగం మంది భయాందోళనలకు గురయ్యారమ్మా. ఎంత భయం వచ్చేసిందంటే, లాక్డౌన్, ఒక బండి బయట లేదు, ఒక షాప్ ఓపెన్ లేదు, ఒక ఏది లేదు, ఎటు చూసినా సైలెంటే. ఆ ఇంట్లోకి తొంగి చూడదు, ఇన్ని బాధలు, ఆఫీసులు బంద్, షట్టర్లు క్లోజ్ అయ్యేసరికి మనిషికి రోగం వచ్చేసరికి ఈ చుట్టుపక్కల వాతావరణం భయం తెచ్చింది ఇక్కడ. నేను దీన్ని ముమ్మాటికి ఒప్పుకుంటామ్మా. ఒంటరితనం అయిపోయి చనిపోయారు చాలామంది, అబ్సల్యూట్గా చెప్తామ్మా. ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు లేకపోతే ఎవరికి రోడ్డు మీద పోతే ఆ చుట్టుపక్కల బండ్లు, ఆ వెలుగు, ఆ మనిషి సెక్యూరిటీ, ఆ లైట్ కనబడితే ఏమవుతుందంటే ఒక ధైర్యం, నన్ను ఎవరో ఒకరు తీసుకుపోతారని. అది అబ్సల్యూట్ సెక్యూరిటీ కదా. కంప్లీట్ ఇవన్నీ మూసినాక అంబులెన్స్ రావడానికి కూడా భయానకమైన అంబులెన్స్ వస్తే మనిషి మరి చావే నీకు వచ్చింది. మరి అది భయమా కదా. మనిషి రోగంతో ఉండి 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 ఏ రోజు వస్తాడు, కానీ అలా చనిపోయే చావులు చాలా భయానకమైనవి. మేము చాలా మందిని చూసాం, బాధ అనిపించి. మా స్నేహితుడు చనిపోయాడు, మేము వెళ్ళినప్పుడు చూస్తే నన్ను ముట్టుకొనిస్తలేరు. నేను వస్తే అంత వచ్చేదంత లేదు అంటే వినరు. మనిషి భయంతోనే చనిపోయాడు. కాబట్టి రానియకూడదు కరోనాని, రాదు కూడా. ఇంటి ముందు ప్రతిరోజు సాంబ్రాణి, మీరు అన్నట్టుగానే మైషాసి గుగ్గిలే ఉంటుంది మన దగ్గర, అగ్గి మంచి నిప్పులు తెచ్చుకొని వెలిగించాలమ్మా. ఇంటి చుట్టూరుగా వేయాలి. అది ఆటోమేటిక్గా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2-3 అవర్స్ ఉంటుంది, పడుకునే ముందు చేయాలి. మళ్ళీ ఒక్కో రోజు ఏం చేయాలి తెలుసమ్మా, ఆవు పిడికెలు తెచ్చి మంచి కాల్చాలి. ఒక చిన్న కాల్చేసి ఇంటి చుట్టూరుగా పెట్టేయాలి. వైరస్ బయటికి వెళ్ళిపోవాలి బయటికి. అలా పోనీస్తలేం మనం, నెగిటివ్ ఎనర్జీ కూడా నెగిటివ్ పోతుంది. మనం ఏం చేస్తాం తెలుసా తల్లి, ఏసీలు వేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, డోర్లు వేసేస్తాం, అంతా లోపల వేసేసి ఇంకా ఓదెళ్ళటో చూస్తాం. ఇక దయ్యం వచ్చేదాకా వెయిటింగ్ చేయడానికి ఇక ఉంటుంది భయం, అసలైన భయాన్ని వదులుతాము. ఇవి ఎందుకు చెయ్యం? ఫిల్టరైజేషన్ గాలి రావాలి, లోపటి నుంచి బయటికి ఫిల్టర్ కావాలి, హాస్యంగా నవ్వుకునేటట్టు వాతావరణం ఉండాలి. ఇలా లేదమ్మా. భయం 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 ఆ భయంతోనే కదా మనిషి సగం పోతాడు. మీరు ఇప్పుడు చెప్పండి, మరి కరోనాని రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది వచ్చింది చేసింది అనేది కాదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి, పెంచుకోవడం మంచిదమ్మా. గురువు పరకాయ ప్రవేశం అంటుంటారు,
అంటే సాధారణంగా ఇది వాడుతుంటారు, పరకాయ ప్రవేశం చేసినట్టుంది అని చెప్పి ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి పరకాయ ప్రవేశం అంటే? అంటే ఒకరి లోపలికి ఇంకొకరు ప్రవేశించడమా? అది సాధ్యమేనా? ఇది ఎక్కడైనా ఉందా? దీని గురించి ఏం చెప్తారు మీరు? పరకాయ అంటే మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటమ్మా, కొంచెం శాస్త్రీయతకి విరుద్ధమే ఇది. పరకాయ ప్రవేశం ఎవరు చేయవచ్చు? అసలు పరకాయ ప్రవేశం అసలు అంటే ఏంటి? పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తులు ఎవరు? అసలు పరకాయ ప్రవేశంతో ఉన్న ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? పరకాయ ప్రవేశం అని అంటే ఒక వ్యక్తి శరీరాన్ని వదలగలిగే స్థితికి వెళ్ళాడు అనుకోండమ్మా, ఆ వ్యక్తికి పరకాయ ప్రవేశం వచ్చినట్టు. అయితే పరకాయ ప్రవేశంలో శరీరాన్ని వదిలి మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు చేరగలిగితేనే పరకాయ ప్రవేశంలో నువ్వు ఉత్తీర్ణత సంపాదించిన వాడు, అంటే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏదో ధ్యానంలో ఉన్నాం, హిమాలయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి, ఒక గురువు గారు కేరళకు రావాలి అని అనుకున్నారు. ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో, ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో, ఒక వ్యక్తి కారణ జన్ముడి యొక్క సందర్భ విషయంలో వచ్చాడు అనుకో అమ్మ. అది కూడా దైవానికి సంబంధించిన విషయంలో ఒక కారకుడి చేత వచ్చాడు అనుకోండి. ఆయన వచ్చి ఆ కారణానికి ఆ వ్యక్తిని ఏదైనా బ్రతికించడమా, ఆ వ్యక్తికి ఏదైనా నియమాలు చెప్పి ఆ సమయానికి ఆ విజయం అందించి వెళ్ళడమా, ఆ విజయం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆయన గారు స్థితిగతులలో మామూలుగా ఉండగలగాలి. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఏ శరీరంలోకి పడితే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశించడం చేయడం రాదు. ఇది చాలామందికి తెలియవలసిన విషయం ఏంటంటే, ఆత్మ ఉంటుంది ఒక శరీరం. ఈ ఆత్మ బంధువు వచ్చేసి పరమశివుడు, అంటే అధిపతి. ఆ ఆత్మ బంధువు కేవలం పుట్టించడం వరకే బాధ్యత. అయితే అమ్మ, ఇంటి ఇలవెలుపులు కులదైవం బలమైన వాళ్ళు, వాళ్ళ అనుమతి లేనిది నువ్వు ఎలా ఒక శరీరంలోకి వెళ్ళగలుగుతావు? వెళ్ళలేవు. ఈ పరకాయ ప్రవేశం ఎవరు చేయగలుగుతారంటమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడు సమాజంలో ఉన్న స్థితి మాట్లాడితే అమ్మా, ఒక కారణ జన్ములు మాత్రమే చేయగలరు. అది కూడా దైవాధీనంలో జీవిత చక్రాన్ని మొత్తం నిర్ణయించుకోగలిగి, నిర్ణయం కేవలం సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం అంటారుగా కొంతమంది, సొంత లాభానికి కాదు, అలాంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యం. అది కూడా గురువు అనుమతి లేనిది రాదు. గురువు ఎవరు అసలు అంటే, ఉదాహరణకి మీరు వచ్చారు ఒక గురువు దగ్గరికి, మీరు గుడి వాతావరణంలో మీరు అడుగు పెట్టారు. మీరు అడుగు పెట్టగానే ఆ గురువు కళ్ళు తెరుస్తాడు. ఒక కారకురాలు ఒక కారణం చేత అంటే ఆయనకు తెలిసిపోతుంది విషయ వివరణ. అంత జ్ఞాన సంపద ఉన్న వాళ్ళకి మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే ఏంటి? చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లక్షల్లో ఉన్నారు, ఎందుకు లేరు? లైవ్ మాట్లాడాలంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు 3 సార్లు చేసినట్టుగా వివరణ మన దగ్గర రుజువు చేయబడింది. అదే మన దగ్గర నేను చెప్పినట్టుగా సౌందర్యలహరి అందులో రాశారు. అష్టాదశ శక్తి పీఠాలని ఆయన అధిరోహించక ముందుకు కూడా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజుకు 47 రోజుల వరకు శరీరంలోనే ఉండి ఆయన కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి పెట్టాడు. ఇలా ఉండడం చేత ఒక పరకాయ ప్రవేశం అనే దానిలో ఉపయోగం ఏంటంటమ్మా, లోక కళ్యాణం లేకపోతే నీ శరీరాన్ని వదిలే ఆధీనం నీకు లేదు. పరకాయ ప్రవేశాన్ని మరి ఎవరు చేయగలరు? ఇప్పుడున్న సమస్యలో, ఇప్పుడున్న సమాజంలో అంటే అమ్మ, నాకు తెలిసి ముమ్మాటికి ఒక 10-15% వ్యక్తులు గురువులు సాధకులు ఉండవచ్చును, కానీ వాళ్ళ సమాజంలో నాకు తెలిసి లేరు ఎక్కడ. వాళ్ళంతా తీవ్రమైన చాలా 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 ప్రశాంతమైన వాతావరణంలో ఉండవచ్చును. ఇప్పుడు కుంభమేళలో చాలామంది అఘోరాలు వచ్చారు, నాగ సాధువులు వచ్చారు, చిన్న చిన్న సాధువులు పురోహితులకు వచ్చారు కదమ్మా. అసలు సిసలైన సాధువులను మాత్రం మన వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేరు. కొంచెం హర్బాటం ఉన్న వాళ్ళని, కొంచెం చూడడానికి వైవిధ్యంగా ఉన్న వాళ్ళని చేశారు, కానీ అసలు సిసలైన వాళ్ళు ఇస్తారా ఇంటర్వ్యూస్? దగ్గర కూడా రానియరు. ఇప్పుడు అసలైన విషయం వాళ్ళు దగ్గరికే రానియట్లేరంటే అది విషయం ఉన్నదని అర్థం అక్కడ. ఇప్పుడు అంత విషయం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారమ్మా? నిజంగా సమస్య ఉండి నిజంగా ఒక కారణ జన్ముడై ఉంటే ఆ కారణ జన్ముడికి మార్గం చూపించే సన్మార్గమే మీరన్న ఈ ధర్మ మార్గం. అలాంటి వ్యక్తులకి వాళ్ళు చూడగానే నాడి పట్టుకొని నీ జీవిత చక్రం మొత్తం చూడగలరు. అలా చూసే గురువులు ఈ రోజుల్లో కరువయ్యారు. ఎందుకు కరువయ్యారంటే పరంపర తగ్గింది. ఇక్కడ 70 సంవత్సరాల కింద ఉన్న చరిత్ర వేరు, ఇప్పుడు హైదరాబాదే కాదు, ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తం 70 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ చరిత్ర వేరు. 70 సంవత్సరాల క్రితం ఈ పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు లక్షల్లో ఉండే అని నేను నమ్ముతాను. ఎందుకంటే
పెద్ద మనుషులు పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటమ్మా, పరకాయ ప్రవేశం ఎవరు చేస్తారో ఎక్కువ శాతంగా పరకాయ ప్రవేశంతో లాభం ఎవరు పొందుతారు అని అంటే ఈ రోజుల్లో క్షుద్ర బలాన్ని నమ్మేటోళ్ళు ఈ పరకాయ ప్రవేశం ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. తాంత్రికం దాంట్లో ఏం చేస్తారంటే వ్యక్తిని వశపరచుకోవడాలు, వ్యక్తి మనకు సొంతంగా ఏదైనా చేసి ఇవ్వడాలు, వ్యక్తి మనకు లొంగిపోవాలి అని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం లేదు అందులో. ఈ పరకాయ ప్రవేశం అనేదమ్మా దైవాధీనమైన గురు సాధువులు మరియు పరిజ్ఞానాన్ని సంపాదించిన పెద్ద 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 సిద్ధ పురుషులకి మాత్రమే సాధ్యం. పరకాయ ప్రవేశం అంటే ఏం తెలుసు అమ్మ, అంటే మీకు మళ్ళీ మళ్ళీ పరకాయ ప్రవేశం అనేది ఎందుకు చెప్తున్నా అంటే, నీ శరీరం నీ ఆధీనంలో నుంచి వేరే వారి శరీరం ఆధీనంలోకి పోవడం. అంటే ఒక రకంగా ఈ మధ్య కాలంలో దయ్యం పట్టింది ఇలాంటివి చెప్తుంటారు, అది పరకాయ ప్రవేశం? అది పరకాయ ప్రవేశం కాదు, అదేంటంటే మీరు అన్నట్టు అది పైశాచికత్వం. పరకాయ ప్రవేశం ఓపెన్గా చెప్పాలి ఏంటంటమ్మా, మొన్న ఒక సందర్భం విన్నాం మేము. ఒక అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేక 3 నెలలు 4 నుంచి కోమాల్లో ఉంది. కోమాల్లో ఉన్న తర్వాత ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే, ఆవిడ కోమాలో ఉండి కూడా 7-8 సంవత్సరాల క్రితం కోమాల నుంచి బయటకు వచ్చేసారు. 3-4 monthsకి ఏమో వచ్చిన తర్వాత ఏం గుర్తున్నదమ్మా అని అడుగుతారు కదా సహజంగా. అంటే ఇన్ని బ్రెయిన్ ఫంక్షనింగ్గా నీకు బ్లడ్ న్యూరాన్స్ యాక్టివేట్గా ఉన్నాయని అడిగినప్పుడు ఏం గుర్తుకు లేదు అన్నారు. అంటే కోమాలో నుంచి నీవు బయటికి వచ్చే ముందు రోజు ఏమైనా గుర్తుందా అని అన్నప్పుడు, ముందు రోజు ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొచ్చి అంటే లోపల ఇట్లా వేసేసి లేకపోతే ఇట్లా బయటికి లాగేసేసి, మన సినిమాలో చూస్తాం చూడండి, అట్లా నన్ను ఎవరో వచ్చి తగిలినట్టు అనిపించింది అన్న ఆ స్పర్శ ఒకటి గుర్తుంది నాకు అని ఇంట్లో వాళ్ళకి చెప్పిన సందర్భం. అంటే ఎవరు తగిలిండొచ్చమ్మా? భగవంతుడే తగులుతాడు, ఎందుకంటే నీకు ప్రాణం అవసరం. క్షుద్ర ప్రయోగం చేసేటోడికైతే ప్రాణం తీసేయడమే కావాలి కదా, ప్రాణం పోసేవాడు ప్రాణదాత. కాబట్టి ఇది చేయగలిగిన వాళ్ళందరూ నిజమైన పరిస్థితులలో సాధు సత్పురుషులు, అఘోరాలు, నాగ సాధువులకే సాధ్యమవుతుందే కానీ ఎవరు పడితే వాళ్ళు ఆత్మలను పంపుతాము, క్షుద్ర ప్రయోగాలను చేస్తామంటే వాళ్ళ ఈవిపులు మామూలుగా పగులుతలేవు క్షుద్ర ప్రయోగాలు చేసేటోళ్ళకి. ఎందుకంటే అమ్మా వాళ్ళ ఇంట్లల్లో అసలు స్థుతి ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే అమ్మవారు నిజంగా రాకున్నా కూడా వచ్చింది అని చెప్పిన కొందరు, ఇట్లా మేమే దేవతలం అని చెప్పే వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళ ఇంట్లల్లో చూడండి హఠాత్ మరణాలు, మరణగండాలు, ఎప్పటికీ కూడా ఉత్తీర్ణత డబ్బులు కనబడతాయి కానీ బరకతరకత ఉండదు. ఏదో రోగం వచ్చినట్టు ఏదో భయాందోళన ఉంటారు కదా. దీనికి కారణాలు ఇంత బలంగా ఉంటాయి. అదే దైవం చూడండి, శ్మశాన వాటికల్లో కూడా ప్రశాంతత. నువ్వు భోజనం తిన్నా అలా ఉంటావు, తిన్నకున్నా అలాగే ఉంటావు. అంటే దైవాధీనంలోనే నీవు ఒక పట్టభద్రుడు అయితే మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం చేయగలరు. మీరు అవన్నీ పరకాయ ప్రవేశంలో కొంచెం డీప్గా వెళ్తే అమ్మా, సెన్సిటివ్ టాక్ ఎవరు చేయొచ్చు అని అంటే, దేహం మీద ధ్యాస లేని వాళ్ళు మాత్రమే చేయగలరు అది. ఒకవేళ పరకాయ ప్రవేశం చేశారనుకోండి ఒక గురువు గారు, తిరిగి వచ్చే సమయానికి ఈ దేహం లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు మంచి ప్రశ్నలకు వచ్చారు కాబట్టి చెప్తాము. పరకాయ ప్రవేశం చేసి తిరిగి దేహం కోల్పోయిన వాడు అరుణాచలేశ్వరుడు. ఇప్పుడున్న అరుణాచలం పేరు ఉన్న గుడి ఆయన పేరే. స్వామివారు కాదు, అరుణాచలేశ్వరుడు అనేది తండ్రి పేరు కాదు, అది భక్తుడి పేరు. అది ఆ భక్తుడు పరకాయ ప్రవేశం చేసి, ఆయన బల్లాల గోపురం ఉంటుంది అక్కడ, మీకు గతంలో చెప్పాను. బల్లాల గోపురం ఉంటుంది, అరుణాచలేశ్వరుడి గోపురాలు ఉంటాయి. అయితే మీరు అరుణాచలం వెళ్ళారా ఇంత ముందుకు ఎప్పుడన్నా? ఈసారి మీరు మొబైల్లో ట్రాప్ చేసి చూడండి. అరుణాచలంలో ఒక గోపురం ఉంటుంది, ఆ గోపురం మీద ఇంత పెద్ద రామచిలుక ఉంటుంది, ఇంత రామచిలుక ఉంటుంది. అంటే బొమ్మ ఇట్లా రాయితో చెక్కిన బొమ్మ ఉండి ఎర్రగా ఉండి ఇదంతా గ్రీన్ కలర్గా పెద్దగా తోకతో ఉంటుంది రామచిలుక. ఈ రామచిలుక అరుణాచలేశ్వరుడు. ఈ అరుణాచలేశ్వరుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామనంటే, ఈ బల్లాలుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. బల్లాలుడు ఆ దేశ రాజు ఉంటాడు. ఆయన ఏంటంటే కాళికామాతతో డైరెక్ట్గా మాట్లాడగలిగి పట్టభద్రుడు. అయితే అదే ఊరిలో ఈ అరుణాచలేశ్వరుడు మంచి భక్తిపరుడు. ఆయన 16,000 శ్లోకాలు రాశాడు, కీర్తనలు. ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే పరామర్శించిపోయేటోడు అంట పరమాత్ముడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి యొక్క భక్తుడు. ఆయన వరప్రసాదంతో పుడతాడు. ఆయన బల్లాలుడు కాదు, అరుణాచలేశ్వరుడు. బల్లాలుడిది వేరు. బల్లాలుడికి ఈ నోట ఆ నోట ఈ నోట అరుణాచలేశ్వరుడు అనే ఒక భక్తుడు పరమశివుడిని మెప్పించేలా ఉన్నాడంట. ఆయన కీర్తనలు వింటే చాలా మైమర్చిపోతున్నారంట ఊరూరా. అంటే ఈయనకి కోపం వస్తుంది. ఆహా, కాళికామాతతో మాట్లాడుతున్నానే నేను, కాళికామాత అంటే అంత గొప్పది,
ఈయన అంత గొప్పవాడా నాకంటే, ఈయన సంగతి ఏదో చూస్తా అని కబురు పంపుతాడు. ఆయన వస్తాడు, ఈయన కూర్చుంటారు సభలో. ఇద్దరు కూర్చొని ఏమంటారంటే, నేను నా అమ్మని పిలుస్తా కాళికామాతని, నువ్వు నీ తండ్రిని పిలవాలి. ఎవరైతే ముందు పరిచయం అవుతారో వాళ్ళు గొప్పోళ్ళు. అంటే అరుణాచలేశ్వరుడు ఏమంటాడు, నేను పిలువను అట్లా అని అంటాడు. ఎందుకు పిలువ అని అడుగుతాడు. అవసరం లేదు నాకు అంటే ఈయన ఏమంటాడు, కళ్ళు మూసుకొని అమ్మని పిలుస్తాడు. పిలిస్తే అమ్మ రాదు కాళికామాత, ఎందుకంటే స్వార్థానికి పిలుస్తుండు కాబట్టి. ప్రేమతో వచ్చినప్పుడల్లా అమ్మ పిలిచినప్పుడు వచ్చింది. స్వార్థానికి పిలుస్తుండే కదా, నువ్వు గొప్ప నేను గొప్ప అనడానికి అమ్మ రాకపోయేసరికి సరే అమ్మ రాలేదు, నువ్వు అన్నట్టుగానే తగ్గాను, ఇప్పుడు నువ్వు తండ్రిని పిలువు, నీకు కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటా కదా, తండ్రి నీ పాటలు విని పరామర్శించిపోతాడంట కదా అని చెప్పి పిలువని అన్నప్పుడు నేను పిలువను అని అంటాడు. పిలువను అని అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీకు తండ్రి రాడు ఎవరు రాడు నీతో మాట్లాడడానికి, విచ్చలవిడతనం రెచ్చగొట్ట విధంగా చేసేసి ఈయన గారి యొక్క కండ్లు ఏదైతే కండ్లు ఉంటాయో ఆ కండ్లన్నీ వచ్చేసి ఆ సలాకులతో తీసేయండి, కీర్తనలు చదవడానికి రాకూడదు, అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన అని. రాజు కదా, బల్లాలుడికి కొంచెం ఈ ఎక్కువ శాతం పొగరుండి ఆ 2 కళ్ళల్లో అది పెట్టిస్తాడు. ఆ 2 కళ్ళు పెట్టేటప్పుడు ఏమైతాయంటే అమ్మ, తెలివిగా చూడాల్సిన ప్రశ్న అది. ఆయన కంట్లల్లో అది పెట్టగానే ఇక్కడికి తండ్రి ప్రత్యక్షమవుతాడు, కూర్చుంటాడు వచ్చి. పెట్టగానే ఎవరైతే అది కళ్ళల్లో పెడతాడో, పెట్టడానికి వస్తాడో, పెట్టడానికి రావుడే ఆ రాజు కళ్ళు పోతాయి, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. పెట్టినోడు కళ్ళు పోతాయి. ఈయన అరుణాచలేశ్వరుడు తండ్రిని వేడుకుంటాడు, అలా ఎలా మీరు తీసేస్తారు, రాజు కాబట్టి అహంకారంగా ఆలోచిస్తున్నాడు, తప్పు చేశాడు ఆయన, మీరు ఏదన్నా మార్గం చెప్పండి అంటే, మార్గం నేను చెప్పను, ఈరోజు రాత్రికి కలలో వాడికే కనబడతా నేను అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, తండ్రి వచ్చిండు, ప్రత్యక్షమైండు, నువ్వు ఓడిపోయినావు రాజా, నువ్వు అంతా తప్పు చేసినావు, ఓ కారణ జన్ముడిని కళ్ళు తీసేయడానికి అది చేసావు ఇది చేసావు అని మాట అని అనేసి ఆయన గారు పడుకుంటాడు ఆ రోజు నైట్. సరే తప్పయిందని పడుకున్నప్పుడు మంత్రులు వస్తారు, వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళు వచ్చి ఈయన కళ్ళు ఎట్లా తెప్పియాలి అని ఆలోచిస్తారమ్మా. మంచి ప్రశ్న. ఇక్కడే మీరన్న అరుణాచలం చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు అరుణాచలేశ్వరుడు, రాజుకి కళ్ళు పోవడం తప్పు కదా అహంకారంగా ఆలోచించినప్పుడు ఈ మంత్రులందరూ ఏం చేస్తారంటే, కొండ పైన ఒక పువ్వు ఉంది, ఆ పువ్వుని తీసుకొచ్చి ఈయన కళ్ళకి అద్దుతే రాజుకు కళ్ళు వస్తాయి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. చాలా మంచి ప్రశ్న ఇది. అవునా అని చెప్పేసి ఈ వేద పండితులందరూ ఆయనకు సెలవిస్తారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళి ఆ వీరుడు ఎవరో ఆ కొండెక్కి, అంత పెద్ద కొండెక్కి అక్కడ తెచ్చిన ఆ పుష్పములతో రాజుగారి కళ్ళు అద్దితే ఆయన గారు మనందరికీ సౌష్ఠవంగా ఆరోగ్యంగా కనబడతారు అని అంటే అది ఎవరు పోవడానికి రాదు, ఎవరు భయపడతారు. అప్పుడు అరుణాచలేశ్వరుడు, నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నేను పరకాయ ప్రవేశం చేసే విద్య నాకు నా గురువులు ఇచ్చారు కాబట్టి ఆ కొండనైతే నేను ఎక్కలేను, కానీ ఆ కొండ మీద ఉన్న రామచిలక శరీరంలోకి నేను వెళ్ళగలుగుతా అని ఆ రామచిలక శరీరంలోకి వెళ్తాడు. ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఒక గుహలో పడుకుంటాడు. పడుకొని నేను బ్రహ్మముహూర్తంలో వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు నమ్మిన వ్యక్తులకి. ఆయన వెళ్ళేసేసి రామచిలక రూపం ఎత్తేసేసి ఆ రూపాన్ని తీసుకొచ్చేసి అక్కడ 2 పుష్పాలు తీసుకొచ్చి రాజుగారి యొక్క గడిలో వదులుతాడు. అక్కడ ఉన్న మంత్రులు ఆయన కంటికి పెడతారు. కంటికి పెట్టేసేస్తే రాజుగారు నిద్రలేస్తారు, కళ్ళు తెరుచుకుంటాడు, బల అరుణాచల బల అది ఇదని ఆనందపడతాడు. ఆనందపడగానే రాజు అని గుర్తుకొస్తుంది, ఇక అహంకారం గుర్తుకొస్తుంది మళ్ళీ. కళ్ళల్లో పెడితే నా కళ్ళు పోయినాయి కదా అని గుర్తుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ఏం జరిగింది విషయం అంటే, అరుణాచలేశ్వరుడు ఆ రామచిలకలో ఉన్నాడు, ఆయన గారు ఇప్పుడు పరకాయ ప్రవేశం ద్వారా ఆయన శరీరంలోకి పోతాడు, శరీరం ఆ గుహలో పొందపరచబడింది అని అంటే రాజు ఏం చేస్తాడంటే, ఈయన పోయేలోపు ఆ గుహలో ఉన్న దేహాన్ని కాల్చేయండి అంటాడు. ఎందుకంటే ఈయన గారి అహంకారం గెలవాలి కదా, లేదు కదా, ఇది రాసున్న శాసనం ఇది, ఇక అక్కడ రాసి ఉంది కూడా ఇది. ఆయన పోయేలోపు దేహం కాలిపోతాయి, ఈ రామచిలక అక్కడే తిరుగుతుంటుంది కొట్టుకుంటూ, శరీరం కాలిపోతుంది, శరీరం వదలలేదు, ఎక్కడ వదలలేక తిరిగి 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 అలసిపోయి అదే కొండ మీద అక్కడే ఆగుంటుంది ఇలాగా. అలా ఆగి ఉండి అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడు, మహత్యం చూడండి. ఆయన ఆ రామచిలక మాట్లాడుతుందంట కవిత్వం, ఆ కవిత్వాలు మాట్లాడుతుందంట. అది మాట్లాడుతుంటే అక్కడ ఉన్న భక్తులు వింటారంట రామచిలక మాట్లాడడం ఏంది అని. అంటే ముందర అరుణాచలేశ్వరుడు సంగీతము అవన్నీ అట్లా ఆయన పారాయణంలో ఉండి ఆ శరీరంలో ఉండి మాట్లాడుతుంటాడు ఆయన. ఆ మాటలు కొందరు భక్తులకు వినబడ్డాయి అనేది కూడా శాసనం. అలా విన్న తర్వాత కొన్ని రోజులైనాక ఏమవుతుందంటే అమ్మ ఆయన కాలం చేసేస్తాడు. చేసిన చిలుక ఇంకా దానికి ఒక వయసు ఒక అర్హత ఉంటుంది కదా, అలా కాలం చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే అమ్మ, ఆయన గుర్తుగానే అరుణాచలేశ్వరుడి యొక్క గోపురం కట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడైతే కాలం చేశాడో
అక్కడనే ఆయనను పాత పెట్టేసేసి అదే దాని మీద నుంచి గోపురం కట్టి ఆయనకు గుర్తుగా రామచిలుక పెట్టారు. ఇప్పుడు మీరు ఆ గోపురం చూడాలి పర్టికులర్గా పోయి. అంటే రామచిలుకని పాతి పెట్టిరా? రామచిలుకని కాలిపోయిన దేహాన్ని తీసుకొస్తారు కదా ఖచ్చితంగా. రామచిలుక కాలం చేసింది కదా. వీళ్ళిద్దరిని అక్కడ పూర్తి చేసిన తర్వాత అదే గోపురం చివరన రామచిలుక ఉంటుంది ఇప్పటికీ. ఆ చిలుక ఇప్పుడు లైవ్ ప్రూఫ్ మొబైల్లో కూడా చూడొచ్చు, అది లైవ్ గా ఉంటుంది. ఆ జాతి రామచిలుకలే మాట్లాడతాయి అంటారు ఇప్పటికీ కూడా. ఆ జాతి రామచిలుకలే మాట్లాడతాయి. బల్లాల గోపురం మీరు పోయి చూడొచ్చు, బల్లాల గోపురం ఉంటుంది. అలా పరకాయ ప్రవేశం ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు? కారణ జన్మలు కారణం చేత పరమాత్ముడి ఆజ్ఞతోనే ఒక మంచి కార్యక్రమం కోసం చేసేది రుజువులు చేయబడ్డాయి. మీరే సరే వెళ్ళినప్పుడు చూడండి, అరుణాచలేశ్వరుడి యొక్క ఆయన పేరు మీదనే అరుణాచలేశ్వరుడి యొక్క పాట వస్తుంది. ఇప్పుడు ఆ పాట మీ అందరికీ తెలుసు. అరుణాచలేశ్వరుడికి నిత్య సంకీర్తన వస్తుంది, విన్నారా? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆయన వాడిన మొట్టమొదటి పాట వాళ్ళ అక్కకి వినిపించాడు అనమాట. ఆ పాటనే ఈరోజు తండ్రి ప్రతిరోజు వింటాడు అక్కడ. అంత గొప్ప చరిత్రలో రుజువు ఎందుకు చేయబడింది అని అంటే అమ్మా, ఈ పరకాయ ప్రవేశం అనేది అంత సులువైనది కాదు. ఇప్పుడు చాలా మంది ప్రేతాత్మలను నింపుతున్నారు వేరే వాళ్ళని చంపడానికి, ఇంకా ఆడపిల్లల్ని ఏదో చేయడానికి ఆవేశంగా ఇంకేదో చేస్తున్నారు కదా. చాలా తప్పు మాట విషయాలు. పరకాయ ప్రవేశం అనేది పరమాత్ముడి ఆధీనమమ్మ. చూడండి, అది అరుణాచలం అనే దాంట్లో ఇంత గొప్ప విషయం దాగుందని తెలియదు. ఓ రోజు నేను చెప్తాను, అరుణాచలం యొక్క 8 గోపురాలకి 8 చరిత్రలు ఉన్నాయి అక్కడ. టోపియమ్మ అన్న పేరు విన్నారా మీరు? విన్నాం కదా. అదే అక్కడ చూస్తాం కదా. అలాంటి ఒక భిక్షాటకురాలు నిత్యం భిక్షం అడిగి గోపురం కట్టింది. ఆ గోపురం కూడా ఉంది అక్కడ. 8 గోపురాలకు 8 చరిత్రలు. ఒక భిక్షం ఒకప్పుడు ఆవిడే మళ్ళీ పుట్టింది అంటారు ఇప్పుడు అక్కడ. వాస్తవం కాకపోవచ్చు, అలా అంటారు అక్కడ. ఒకప్పుడైతే మరి ఒకప్పుడు భిక్షగత్తి కట్టింది ఒక గోపురం అని రాసింది. అందుకని చాలా మంది ఏమంటారు ఆమెనే తిరిగింది ఏమన్నా. తమిళనాడు వాళ్ళు బాగా అదొక భక్తి అమ్మా. ఏమో ఉన్నది పాపం. ఆవిడ తాగుతుంటేనే అందరు ప్రసాదం తీసుకుంటారు. కొంతమంది హేతువాదులు ఏమంటారంటే అంత పిచ్చోళ్ళు వీళ్ళు అంటారు. కానీ ఆమె అయితే ఎప్పుడు కూడా స్వార్థంగా కనబడలే, నిస్వార్థంగానే జరుగుతుంటుంది. మరి నిస్వార్థంగా జరిగేటోళ్ళు భిక్షాటన చేసేటోళ్ళు మా దృష్టిలో కారణ జన్ములే. ముమ్మాటికి భిక్షాటన చేసేటోడు కారణ జన్ముడే. అందరం మనం చేయగలుగుతామా? అందరం చేయగలుగుతారా? సాఫ్ట్వేర్ చేయగలడా? ఒక భిక్షాటన అనేది అహం చావడానికి మాత్రమే పరమశివుడు ఇచ్చే మహా ఆజ్ఞ. శివుడే చేస్తాడమ్మ భిక్షాటన. ఆయన ఎంత అర్థంతో చేస్తాడు. ఇలా కొన్ని ఉంటాయి, ఓ రోజు మళ్ళీ మాట్లాడతాం. మీరు అన్న పరకాయ ప్రవేశం చాలా చిన్నది కాదు. ఈ వీడియో అయిన తర్వాత చాలామంది పరకాయ ప్రవేశం రావాలని ప్రయత్నించకూడదు, అది రాదు, అది అంత సులభంగా రాదు. అది ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో మాట్లాడబడినది. అంతే, అంత సులభంగా రాదు. చెడు పాకినంత మంచి పాకదు తల్లి. ఒక జన్మే నీకు రహస్యంగా పుట్టాలి. ఈ శరీరం మాత్రమే నీది, కానీ ఈ శరీరానికి ముందు ఆత్మ. ఇప్పుడు గుడికి అరుణాచలం విషయంలో వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి. అప్పుడే ఆ ఒక్కొక్క వ్యక్తి కట్టిన ఇప్పుడు ఆడ 8 గోపురాలు ఉన్నాయి. 8 గోపురాలలో రాజగోపురం చాలా ముఖ్యమైనది. అంటే తండ్రి కూర్చున్నది. తండ్రి కూర్చున్న అసలైన విగ్రహం ఇంతవరకు ఎవరికి చూపించలేడు భక్తులకి. ఇదే అగ్నిలింగం అంటారు. గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే, ఈ బ్రహ్మ విష్ణువులు తగవదుబడిన ఏకైక ఆలయము భూమండలం మీద అరుణాచలేశ్వరాలయం. ఇప్పుడు అరుణాచలేశ్వరాలయం ఒక భక్తుడి పేరు మీద వచ్చింది. ఒక భక్తుడి ద్వారా ఇంత పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా మన ప్రాంతాల్లో, అంటే మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మన భారతదేశంలో ఉన్నది కదా. ఒక్కొక్కటి గురించి తెలుసుకొని పోవడం చేత భక్తిని పెంచుకోపోవాలి. ఒకప్పుడు కారణ జన్మలు చేశారు అంటే ఈ రోజు మనం అందరం పుణ్యంగా ఉన్నాం. ఈ రోజు నేను పరకాయ ప్రవేశం నేర్చుకుంటా, లేకపోతే వాడి దాంట్లోకి పోతా వీడి దాంట్లోకి పోతా చేసుకుంటానంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడు చాలా మంది ఏం ఫోన్ చేస్తున్నారంటే, స్వామి మీ దగ్గర శిష్యుల్లాగా చేరుతాము, విద్యా అర్హతలు నేర్పించండి అని అంటున్నారమ్మా. మేము మొట్టమొదట వదిలిన వర్డ్ ఏంటంటే, నేనేంటంటే నా దగ్గర మొదట విద్య నేర్చుకోవాలంటే మానవ ధర్మం పాటించాలి, ఆ తర్వాత నేను దైవ ధర్మం నేర్పించగలుగుతాను అని అంటే, మానవ ధర్మం చెప్పడానికి నాకు 12 నెలలు పడుతుంది అని చెప్తే 12 నెలల విద్య వచ్చేసేయాలంటున్నారు వీళ్ళు. ఆశ్చర్యకరం ఏం తెలుసా అమ్మ, నువ్వు బాగా గమనించాలి. విద్య నేర్పినీకి 12 నెలల్లో 6 నెలల్లో చెప్పేస్తున్నారు మహానుభావులు. నాలిక ద్వారా నీకు మంత్రం నేర్పించడం ప్రతి గురువుకి వస్తుంది. బాగా గమనించాల్సిన మాట ఇది. ఇప్పుడు బైహార్డ్ చేసే మంత్రాలు ఉంటాయి కొన్ని, వీటి ద్వారా నీకు మంత్రం వచ్చేస్తుంది, విద్య వచ్చేస్తుంది. కానీ అర్హత, అవును, యూ హ్యావ్ టు గెట్ ఏ డిగ్రీ. డిగ్రీ పేపర్ అందరికి వస్తుంది. మాస్టర్ డిగ్రీ అందరికి వస్తుంది. అందులో గోల్డ్ మెడల్ నుంచి మళ్ళీ నువ్వు ఫైనెస్ట్ గోల్డ్ మెడల్ అంటే నీవు శాసించే స్థితికి రావడమే సాధన.
సాధన అంటే కూర్చోబెట్టేసి నీళ్ళల్లో నగ్నంగా కూర్చోబెట్టేసేసి మీదికి మంత్రాలు చదివితే వచ్చేస్తాయని అని చాలామంది అపోహలో ఉన్నారు. లేదంటే కొంతమంది జంజం వేసేసుకొని గుడిలో కూర్చొని కొన్ని దైవాధీనమైన మంత్రాలు నేర్చుకుంటూ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అలా రావడం ముమ్మాటిగా వాస్తవం అవుతుంది. గురువులందరికీ నేను అంటే హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటమ్మా, సాధన అనేది చాలా 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 విలువైనది. ఇంకా ఈ మధ్య ఒక ఆయన చూశాను, మాంసాహారం తిన్నా సాధన వస్తుంది, శాకాహారం తిన్నా సాధన వస్తుంది, మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు కదమ్మా. సాధన చాలా చిన్నదే, బాగా గమనించండి, చిన్నది, చాలా చిన్నదే. సాధించడం చాలా పెద్దది. వాస్తవం కదా. ఎవ్రీబడి గెట్ సర్టిఫికెట్, బట్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ మెరిట్? వాస్తవం కదా. అందరు పాస్ అయిపోయారు, మరి క్లాస్ ఫస్ట్ వాడు ఏం కావాలి? క్లాస్ ఫస్ట్ అని ఎందుకన్నారు మరి? కాబట్టి ఏంటంటే సాధన గురువు పర్యవేక్షణలో చేస్తే రాదు. బాగా గమనించాలి ఈ ప్రశ్న. గురువు పర్యవేక్షణలో ఉంటే సాధన రాదు. గురువు అంటే ఎవరు తెలుసా అమ్మ? నీకు నేర్పించే వాళ్ళు గురువులు కదా. ఆ గురువు దైవాధీనంలో ఉంటేనే వస్తుంది. వ్యాపారం కోసం సాధన చేస్తే వస్తుందా అమ్మ? రాదు, రాదు. సాధు సంతులకి శరీరం మీద ఎంతటి దుమ్ము ధూళి ఉంటుందో అంతటి పుణ్యం వస్తుందని అర్థం. మంచిగా టక్కు టిక్కు నీట్గా ఇస్త్రీ తీసేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని మళ్ళీ సాయంత్రం పోగానే జీన్స్ టీషర్ట్ వేసుకుంటున్న మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు అవుతారా సాధు సత్పురుషులు? కాగలరా అమ్మ? కొంతమంది ఉన్నారు, ఛానళ్ళలోనే వస్తుంటారు మిత్రులు, మాటలు 100 ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక నియమం మీదే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి గౌరవం దక్కుతుంది. అంతేకాని నాలుగే ఉంది కదా అని ఏది పడితే అదే అనేసి నేనే పెద్ద అది నువ్వే నేను ఇదని అంటేసమ్మా, నీకు మానవ ధర్మమే లేనప్పుడు దైవ ధర్మం ఎలా తెలుస్తుంది? పరధర్మం ఎలా తెలుస్తుంది? దైవ శాసన ధర్మం ఎలా తెలుస్తుంది? అంతే. అలాంటి వాడికి మీరు అన్నట్టుగా పరకాయ ప్రవేశం అనేది మాస్టర్ టాపిక్. అది మీరు అడిగింది. ఇక్కడ చూడండి, చాలా చాలా చిన్న 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 టాపిక్లలో మనం మాట్లాడుతున్న తరుణాలు ఎక్కువ చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న పరకాయ ప్రవేశం అనేది 70-80 సంవత్సరాల సాధనలో కూడా సాధించలేని తత్వం అది. దాని గురించి పరితపించాలంటే ఈ జీవితం సరిపోదు. అంతే. అమ్మో, చాలా గొప్ప ప్రశ్న అది. మరో సమయం వచ్చినప్పుడు పరకాయ ప్రవేశంలో మెరుగులు చెప్తా. మెరుగులు కూడా ముఖ్యమైనది. ఇప్పుడు మనోళ్ళు ఏమంటారు, కామెంట్లు వస్తాయి, పరకాయ ప్రవేశం నేర్చుకోవచ్చా అని అంటారు. అది నేర్చుకోవడానికి రాదు పరకాయ ప్రవేశం. నువ్వు పుట్టే జన్మ రహస్యం చాలా ముఖ్యమైనదమ్మా. 2 పేర్లు చెప్తారుగా పుట్టేటప్పుడు. ఇప్పుడు పిల్లల్లో ఉన్న వాళ్ళ ప్రతి అందరూ తెలుసు. 2 పేర్లు ఎందుకు చెప్తారు చెవులో? ఒకటేమో చెవులో చెప్తారు, ఇంకోటేమో బయటికి అరుస్తారు. లోపటనేమో ఏదో వాళ్ళ ఇష్టమైనది వాళ్ళ కులదైవం పేరు ఎవరిదో పెట్టుకుంటారు, బయటకు వచ్చేసి ఇంకా అరుస్తారు. ఇక బన్నీ ఈయన పేరు, బంటి ఈయన పేరు అని అరుస్తారు. ఇక అసలైన పేరు చెప్పరు. ఈ పరకాయ ప్రవేశం కూడా ఏంటంటమ్మా, కారణ జన్మడమా కాదా అని నిర్ణయించేది పరమాత్ముడు. ఆయన చేతుల నుంచి వస్తుంది. అలాంటి మహానుభావులను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేయకూడదు మీరు. పరకాయ ప్రవేశం వస్తుందా, మీరు పెద్ద పెద్ద గురువులు అని కొంతమంది పండిపోయిన గురువులు ఉంటారు, వాళ్ళని ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయకూడదు. వాళ్ళని కళ్ళతో ఇలా చూసి అలా మనసులో పెట్టుకొని జీవితం ఎంతో తన్మయించే విధంగా మనస్సాక్షిలో నిలుపుకోవాలి వాళ్ళ రూపాలని. అది నిజమైన భక్తి. ఓ షూట్ చేసి సెల్ఫీలు దిగి అది ఇది ఏమొస్తుంది తల్లి? స్టోరేజ్ ఎక్కువ కూడా తప్పితే ఏం రాదు కదా. దైవం చాలా పెద్ద రహస్యం అమ్మా. అదమ్మా మీరు అడిగిన ప్రశ్న. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి